నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. సార్, సోమవారం సంకష్టహర చతుర్థి వస్తోంది. బహుళ పక్ష చవితి తిథి. ఆ రోజున ఆ సంకష్టహర చతుర్థిని లంబోదర సంకష్టహర చతుర్థిగా జరుపుకునేటటువంటి తిథి కాబట్టి చెప్పండి, సంకష్టహర చతుర్థిని ఎలా చేసుకోవాలి, ఎలాంటి కార్యాల కోసం, ఎలాంటి కామ్యాల కోసం చేసుకోవచ్చు? తప్పకుండా అమ్మా. ఈసారి వచ్చే సంకష్టహర చతుర్థి సోమవారం నాడు వస్తుంది, 29వ తారీఖు. 29 అంటే 2వ నెంబరు, అంటే చంద్రుడు. పైగా సోమవారం చంద్రుడు. పుబ్బా నక్షత్రం, శుక్రుడు అధిపతి. అవును. ఏంటి తర్వాత ఉత్తరా నక్షత్రం, రవి రవి అధిపతి. సో వీళ్ళందరి బ్లెస్సింగ్స్ గణపతి రూపంలో మనకు అందాలంటే చక్కటి పూజా విధానం ఉంది. దాన్ని కనుక మీరు చేయగలిగితే, అంటే 3-4 రోజులు ముందే చెప్తున్నాం కాబట్టి, అర్క గణపతి అని దొరుకుతుంది. అంటే యాక్చువల్గా అర్క గణపతిని భూమిలోంచి తీయాలి. దానికి కూడా నిర్దిష్టమైన సమయం ఉంటుంది. 100 సంవత్సరాలు పైబడిన చెట్టు యొక్క వేరు గణపతి ఆకృతిలో మారిపోతుంది అన్నమాట భూమిలోనే. మనం మళ్ళీ చెక్కించాల్సిన అవసరం లేదు. అది ప్రత్యేకమైన ఉపాసకులు ప్రత్యేకమైన తేదీల్లో ప్రత్యేకమైన దినాల్లో తీస్తేనే లభ్యమవుతుంది. అలభ్య యోగం అది, అంత ఈజీగా దొరికేది కాదు. బట్ తెల్ల జిల్లేడు వేరుని గణపతి ప్రతిమలుగా చేసి బయట షాపుల్లో, పూజా షాపుల్లో అమ్ముతున్నారు. అర్క గణపతిని వేప చెక్కతో చేసిన పీట మీద పెట్టి పూజించాలి. ఇది ఏంటంటే పరిహారం: ధనాకర్షణ, జనాకర్షణ, సర్వకార్య జయం. ధనాకర్షణ, జనాకర్షణ, సర్వకార్య జయం. సో ఆ అర్క గణపతిని ఆ రోజు ముందు రోజు మీరు తెచ్చుకొని ఏర్పాటు చేసుకొని సాయంత్రం పూట ప్రదోష కాలంలో ఉత్తరా నక్షత్రం వచ్చిన తర్వాత మీరు, ఎందుకంటే అది అమ్మవారి నక్షత్రం, మహాలక్ష్మీదేవి నక్షత్రం వచ్చిన తర్వాత సంకష్టహర చతుర్థి మీరు మామూలుగా మీ అలవాటు ప్రకారం ఎలా చేసుకుంటారో అలా చేసుకొని పూజాధికారులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి చేసుకోవడం ద్వారా, దీనికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ చేయడం ద్వారా ధనాకర్షణ, జనాకర్షణ, సర్వకార్య సిద్ధి జరుగుతుంది. అయితే ఇక్కడ నాదో ప్రశ్న అండి. ఇప్పుడు 100 సంవత్సరాలు ఒక ఆ మొక్కకి లేకపోతే చెట్టుకి వస్తే గానీ ఆ స్వామి రూపాంతరం చెందరు అని అనుకున్నప్పుడు, ఇప్పుడు మరి పూజా స్టోర్స్ లో చాలా విరివిగా దొరుకుతున్నాయి. దానికి పవర్ ఉంటుంది అనుకోవచ్చా? ఉంటుంది అనుకోవాలి, అంతే. ఉంటుంది అనుకోవాలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, న్యాచురల్ అసలు మనలాంటి వాళ్ళ దగ్గరికి రాదు. రాదు. దానికి కూడా యోగ్యం ఉండాలి, యోగ్యత ఉండాలి. దాన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే ఉపాసకులు మాత్రమే బయటికి తీయగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు తీయలేరు. సాక్షాత్తు గణపతే. అర్క అది కనుక మీ ఇంట్లో ఉంటే, మీ ఇంట్లో 100 తరాల దరిద్రం పోతుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి. దొరకడం కూడా దుర్లభం అండి. దుర్లభం. దొరకడం కూడా అంత ఈజీగా దొరకదు. అది పూర్వకాలంలో తీసేవాళ్ళు మహానుభావులు. నాకు తెలిసి మైసూరులో గణపతి సత్యానంద స్వామీజీ దగ్గర ఉంది. వారు ఆ దానికి ప్రత్యేకంగా చెట్టుతో సహా, వేరుతో సహా ఒక రూమ్ కట్టించి గ్లాస్ రూమ్ లో పెట్టి సంరక్షించి పూజ చేస్తున్నారు. ఏంటి, సో అది ఆలభ్యం. ఇప్పుడు దాని గురించి మనం అప్రస్తుతం, అది దొరకదు. దొరికిన దానితోనే తెల్ల జిల్లేడు వేరుని అర్కం అంటారు. తెల్ల జిల్లేడు వేరుతో చెక్కింది అర్క గణపతి అంటారు. సో అంత ఫలితం దొరకపోయినా తెల్ల జిల్లేడు సాక్షాత్ గణపతి స్వరూపం కాబట్టి
ఇంకా అదే దానిగానే భావించాలి, అదే మన ఇంటికి వచ్చినట్టుగా మనకు అంత భాగ్యమే ఉందని అంతే అనుకోవాలి. ఉందని ఎందుకంటే అనుకోవాలి. యద్భావం తద్భవతి. తద్భవతి. ఎందుకంటే దొరకని వాటి గురించి మనం ఇప్పుడు సంజీవిని గురించి హిమాలయాల్లోకి వెళ్ళి తెచ్చే దొరకదు మునగాళ్ళు కదా! ఎవరైనా ఉన్నారా? అవును. ఆంజనేయ స్వామి తప్ప. అవును. అలాగే ఇలా ఇలాంటివి అన్నమాట. రైట్. సో అందుకని దాన్ని తీసుకొచ్చుకొని హ్మ్. పూజ చేసి వేప చెక్కతో చేసిన పీట మీద స్వామివారి ప్రతిమ నుంచి పూజ చేయాలి. చేసుకుంటే పూజ చేయాలి. ఉమ్. గరికతో పూజ చేసి, గరికతో, పూలతో, తెల్ల చామంతులతో. ఎలాంటి అర్చన ఏ స్తోత్రాలు చేస్తూ చేయాలి, అసలు ఎలా చేయాలి? గణపతి అష్టోత్తరం, ఉమ్. గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రాలు కానీ, గణపతి సహస్రనామ స్తోత్రం కానీ, అంటే ఈ అర్చనా విధానాన్ని ఇలాగే చేయండి అని మనం చెప్పట్లా. ఎందుకంటే ఎవరి సౌకర్యం వాళ్ళది, ఎవరి ఆసక్తి వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. అవును. కనీసం అష్టోత్తర శతనామాలు అందరికీ తెలుసు కాబట్టి ఆ అష్టోత్తరంతో చేసుకొని పూజ చేసుకొని, ముఖ్యంగా నివేదన కొబ్బరి బెల్లము కలిపిన చిమ్మిరిని నివేదించాలి. కొబ్బరి లౌజ్ అంటారు. కొబ్బరి లౌజ్ లాగా కొబ్బరి బెల్లము కలిపిన, ఉమ్. కొబ్బరి బెల్లము నువ్వులు కూడా దాన్ని నివేదించాలి. బూందీలతో చేసిన లడ్డూలు పెడితే ఇంకా విశేషం. బూందీ లడ్డు అంటే బెల్లము బూందీ కలిపి మీరు ఇంట్లో తయారు చేయాలి, షాపులో కొనుక్కొచ్చింది కాదు. బూందీ లడ్డు అనగానే షాప్లో దొరుకుతుందని తీసుకొచ్చి పెడితే అది పనికిరాదు. ఇంట్లో బెల్లంతో చేయాలి. బెల్లము శనగపిండితోని బూందీ లడ్డు చేసి స్వామివారికి నివేదించాలి. నివేదించి దీనికి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని మనం ఆ రోజంతా స్మరించుకోవచ్చు, మీరు ఎప్పుడైనా స్మరించుకోవచ్చు. ఆ రోజు విశేషం ఓం గం గణపతయే నమః, వరవరద విజయప్రదాయ శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతయే వరవరద విజయప్రదాయ శ్రీ గణేశాయ నమః. ఓం గం గణపతయే వరవరద విజయప్రదాయ శ్రీ గణేశాయ నమః. ఈ మంత్రంతోని ఎన్నిసార్లు చేయాలి సార్? 108 సార్లు తగ్గకుండా చేసుకుంటే మంచిది. ఇప్పుడు అదే నేను గమనిస్తున్నాను, మన సోషల్ మీడియాలో ఎంత తేలిగ్గా అయిపోయే పరిహారం ఉంటే అంత ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. అంటే ఇట్లా చిటికేస్తే మారిపోవాలి, ఇన్స్టెంట్ గా కావాలి. సో అంత ఇన్స్టెంట్ గా అంత సులభంగా లభించేవి అంత సులభంగానే వెళ్ళిపోతాయి. అందుకని కాస్తైనా మనకి దైవభక్తి అనేది ఉండాలి, చేయాల్సిన పద్ధతిలో చేసుకోవాలి. 108 సార్లకు తగ్గకుండా ఈ మంత్రాన్ని చేసుకొని, వేరు విశ్వాసం వేరు. సో ఎంత నమ్మకంతో చేస్తున్నాం అనే దాని మీద ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. మనం భక్తి ప్రపత్తులతో పూర్తిగా మన మనసు అనే పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర అర్పించి నమ్మకంతో నాయనా నువ్వే శరణు అని కనుక మనం చేస్తే తప్పకుండా ఆయన అడిగి మరీ వరాలని కోరికల్ని తీరుస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.